ఏపీలో ప్రతీకార దాడులకు ఛాన్స్, పోలీస్ బలగాలను అప్రమత్తం చేసిన ఇంటెలిజెన్స్. పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, 4 నియోజకవర్గాల్లో అదనపు బలగాల మోహరింపు. చంద్రగిరిలో తలెత్తిన ఘటనపై ఈసీ సీరియస్, తిరుపతి జిల్లా పోలీసులపై సస్పెన్షన్ వేటు. దాడిపై సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి, పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు. చింతమనేని ప్రభాకర్ పై మరో కేసు నమోదు, పోలీస్ స్టేషన్ నుంచి నిందితుని తీసుకెళ్లిన టీడీపీ నేత. ఇవాళ రాత్రి విదేశీ టూర్కు ఏపీ సీఎం జగన్, యూకే స్విట్జర్లాండ్ లో పర్యటన. చంద్రబాబుకు సెక్యూరిటీ పెంచిన కేంద్రం, 24 మంది ఎస్పీజీ బ్లాక్ క్యాట్ కమాండోలతో భద్రత. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం, ఆదాయ మార్గాలపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు. భూ వివాదం కేసులో హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్, జూబ్లీహిల్స్ ఫ్లాట్ విషయంలో మోసం జరిగిందని ఫిర్యాదు. వికారాబాద్ లో హార్డ్వేర్ షాప్ లో అగ్ని ప్రమాదం, 2 కోట్ల విలువ చేసే పరికరాలు బుగ్గి. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ బంద్, ఆక్యుపెన్సీ తగ్గడంతో 2 వారాల పాటు మూసివేత. తెలంగాణలో ఇవాళ వర్షాలు పడే ఛాన్స్, పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ.